ఫ్రెండ్స్, తన భార్య సంగీత విషయంలో విజయ్ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఇప్పుడు యావత్ తమిళనాడుని షాక్‌కి గురిచేస్తుంది. టీవీకే పార్టీ 108 సీట్లు గెలిచి లార్జెస్ట్ సింగిల్ పార్టీగా అవతరించింది కదా! కానీ మ్యాజికల్ ఫిగర్ 118 సీట్లు రావాలి. ఎందుకనంటే అక్కడ గవర్నమెంట్ ఫార్మ్ చేయాలన్నా, గవర్నర్ విజయ్ సీఎం అవ్వడానికి ఓకే చేయాలన్నా 118 సీట్లు కావాల్సిందే. కానీ విజయ్ మాత్రం ఏకంగా 120 సీట్లతో లెటర్లు, దానికి సంబంధించిన అన్ని ఆహ్, ప్రిపరేషన్స్ చేసేసి గవర్నర్ రాజేందర్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. దాంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మే 9వ తేదీన ఇక్కడ ఆహ్, సీఎంగా తన ప్రమాణ స్వీకారం జరగబోతోంది. 118 మంది ఎమ్మెల్యేలతో తను సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు విషయం ఏంటి అంటే విజయ్ ఏకంగా 2 నియోజకవర్గాల్లో గెలిచాడనమాట. సో, ఒక నియోజకవర్గంలో తను రిజైన్ చేసేసి, ఆ నియోజకవర్గం టికెట్‌ని వాళ్ళు అలా వదిలేస్తారనమాట. ఆ తర్వాత రిటర్న్ కన్సెంట్ వల్ల అంటే 6 నెలల్లోపు ఆ పార్టీ వాళ్ళే అంటే టీవీకే పార్టీ వాళ్ళు ఎవ్వరైనా సరే ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఎన్నికలు పెట్టిన తర్వాత గెలిస్తే మళ్ళీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ అవుతారు. సో, ఇప్పుడు జరగబోయే ట్విస్ట్ ఏంటంటే మొదటగా ఆ పార్టీ టికెట్ తన తండ్రైన అంటే విజయ్ తండ్రి గారికి ఇద్దామనుకున్నారు. కానీ విజయ్ తండ్రి మాత్రం నాకు కాదు నువ్వు ఇవ్వాల్సింది, నీ భార్య సంగీతకి ఇవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు బయట ప్రపంచం అంతా కూడా విడాకులు ఇచ్చేస్తోంది అని తెలిసింది. కానీ మరోవైపు ఏమైంది అంటే విజయ్‌కి విడాకులు ఇవ్వకూడదు అని చెప్పేసి తను విత్‌డ్రా అయింది. సో, ఈ నేపథ్యంలో ఈ మాటలు, ఈ విమర్శలు, ఈ రూమర్స్ అన్నీ ఆగిపోవాలని చెప్పేసి ఇప్పుడు విజయ్ భార్య సంగీతకి ఆ పార్టీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇప్పుడు మరి విజయ్ టీవీకే పార్టీ క్యాబినెట్‌లోకి అడుగు పెట్టబోతోందంటే యెస్ అని తెలుస్తుంది. ఇది కాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో చాలా అంటే చాలా విపరీతంగా వినిపిస్తున్న విషయం.